Mr. Pawan Kalyan, a politician, a social reformer, a farmer, a saint. కొంచెం మానవత్వం మనిషి ఉంటుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. కూటమి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ ఏడాది పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఈ ఏడాది కాలంలో ఏం చేశారనేది ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన గొప్ప మనసును, ఉదారతను ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు. 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ భారీగా విరాళాలైతే అందజేస్తున్నారు. దీనికి సంబంధించి ట్వీట్లు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో ఉన్న కొణిదెల గ్రామానికి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. కర్నూలు జిల్లాలోని పూడిచెర్ల గ్రామంలో ఇటీవల పంట కుంటల నిర్మాణాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ను కోరారు. దీంతో తన ఇంటి పేరుతో ఉన్న గ్రామానికి సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 50 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. మరోవైపు తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకు ఇటీవల 50 లక్షల రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరదలు సంభవించిన సమయంలో 2 తెలుగు రాష్ట్రాలకు 6 కోట్ల రూపాయల విరాళాన్ని ఆయన అందజేశారు. జనసేన క్రియాశీలక కార్యకర్తల ప్రమాద బీమా కోసం 1 కోటి రూపాయలు తన సొంత నిధుల నుంచి పవన్ కళ్యాణ్ కేటాయించారు. అలాగే పిఠాపురంలోని ఎలక్ట్రీషియన్లకు పవన్ కళ్యాణ్ ఇటీవల సేఫ్టీ కిట్లు అందజేశారు. 16 లక్షల రూపాయల సొంత డబ్బులు ఖర్చు చేసి 325 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందజేశారు. సురేష్ బాబు అనే ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడంతో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గంలోని 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు పవన్ కళ్యాణ్ సేఫ్టీ కిట్లు అందజేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి 17 లక్షల రూపాయలు విరాళాన్ని అందజేశారు జనసేనాని. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారాన్ని ఆయన అందజేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ కుటుంబానికి తన వంతు సాయంగా 25 లక్షల రూపాయల పరిహారాన్ని అందజేశారు. డయేరియా బాధితుల కోసం 11 లక్షల రూపాయలు, కలుషిత నీటి కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఉపయోగపడేలా 10 లక్షలు, మైదానాల కోసం 60 లక్షలు విరాళంగా అందించారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు నిర్మాతపై భారం తగ్గించేందుకు తీసుకున్న అడ్వాన్స్ నుంచి 11 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేయడం కూడా జరిగింది. మొత్తంగా ఈ ఏడాది కాలంలోనే 20 కోట్ల రూపాయల వరకు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారని జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.